ఆపదలో ఉన్నప్పుడు కాపాడేవాడే అసలైన స్నేహితుడని అంటారు. నేనున్నానంటూ ఇచ్చే ఓ చిన్న భరోసా ఓ మనిషి ప్రాణాన్ని నిలబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే కనీసం ఒక్క నిజమైన స్నేహితుడినైనా కాపాడుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక సర్వేలో ఫ్రెండ్స్ తో ఎక్కువగా గడిపితే ఆరోగ్యంగా ఉంటారని తేల్చి చెప్పింది. అంతేకాదు, మరో ముఖ్యమైన విషయం మేరకు యవ్వనంలో మెయింటైన్ చేసే రొమాంటిక్ సంబంధాలు మనుషుల ఆరోగ్యాన్ని మామూలు కన్నా ఎక్కువగా మెరుగుపరుస్తాయని, ఎక్కువ కాలం పాటు జీవించేందుకు సహకరిస్తాయని అధ్యయనంలో తేలింది. ఏ స్వార్థానికి లొంగనిది, ఎంతటి త్యాగానికైనా వెనుకాడనిది స్నేహమే. స్నేహానికన్నా మిన్న లోకాన లేదు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతమని సినీ కవులు ఎందరో స్నేహం గురించి వర్ణించారు. మనకంటూ ఫ్రెండ్స్ లేకపోతే మన జీవితమే వ్యర్థం. అందుకే మన హితం కోరే నలుగురు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిపోయారు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ నిర్వహణతో సతమతమవుతున్నారు. దీంతో స్నేహితులను కలుసుకునే సమయమే ఉండటం లేదు. ఫోన్లో మాట్లాడుకుంటున్న మనసు కుదుట పడటం లేదు. ఇంకా ఏదో కావాలనే ఉత్సుకత పెరిగిపోతోంది. స్నేహాన్ని అలాగే ఉంచుకోవాలంటే కొన్ని పనులు ఖచ్చితంగా చేయాల్సిందే. స్నేహితుల మధ్య దూరం పెరగటంతో వారి కష్టాలు పంచుకునే సమయం కూడా ఉండటం లేదు. ఏదైనా శుభకార్యమో అశుభకార్యానికో వెళ్ళినా గంటల్లోనే తిరిగి వచ్చేస్తున్నారు. దీంతో స్నేహితుల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఆర్థిక కష్టాలు అందరికీ ఉంటాయి. మనకు ఇబ్బంది ఉందని ప్రతిసారి ఫ్రెండ్ తో ఖర్చు పెట్టించకూడదు. మనం కూడా అప్పుడప్పుడు ఎంతో కొంత ఖర్చు చేస్తేనే మంచిది. మన మధ్య ఎంత స్నేహం ఉన్నా ఒక్కోసారి దాని పరిధి దాటితే ఇబ్బందులు వస్తాయి. అందుకే మన కంట్రోల్లో ఉండటమే శ్రేయస్కరం. మన ఇంట్లో జరిగే కార్యాలకు స్నేహితుడిని ఆహ్వానించాలి. వారి ఇంట్లో జరిగే వాటికి మనం కూడా వెళ్ళాలి. అప్పుడే బంధం గట్టిపడుతుంది. నిత్యం వారితో కలిసి తిరుగుతున్నప్పుడే మానసికంగా ఓ భరోసా లభిస్తుంది. ఆ భరోసాన్ని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్నేహితుల మధ్య దూరం పెరగకుండా చేయడం మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఉన్న ఆ కాస్త సమయాన్ని స్మార్ట్ ఫోన్ తినేస్తోంది. సమయం దొరికినప్పుడల్లా కాసేపు మనసు విప్పి మాట్లాడుకుంటే హాయిగా ఉంటుంది. ప్రత్యేక దినాల్లో శుభాకాంక్షలు తెలిపిన స్నేహితుడు సంతోషిస్తాడు. ఉద్యోగం, కుటుంబం అంటూ సమయం లేదని చెప్పొద్దు. కనీసం 3 నెలలకోసారైనా కలుసుకుని చిన్న పార్టీ చేసుకుంటే మనసులు దగ్గరవుతాయి. అందరిలో పరస్పరం ప్రేమ పుడుతుంది. అది అలాగే కొనసాగించేందుకు ఇష్టపడాలని అంటున్నారు మానసిక నిపుణులు. వీలైతే ప్రణాళిక వేసుకుని మరీ సందర్శక ప్రాంతాలకు వెళితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అందరి మధ్య స్నేహభావం పెరుగుతుంది. పనుల్లో ఒత్తిడిని కూడా తేలిగ్గా మర్చిపోతారు. స్నేహంలో అంతటి మహత్తు ఉంటుంది. స్నేహితుల మధ్య ఎలాంటి అపార్థాలు ఉండవు. మెరుగైన సంబంధాలు ఉండాలంటే అలాంటి వాటిని లెక్కలోకి తీసుకోకూడదు. స్నేహితుడు కష్టాల్లో ఉంటే పంచుకోవాలి, ఆపదలో ఉంటే రక్షించాలి, తోచినంత సాయం చేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలి. అదే నిజమైన స్నేహం. చికాకుగా ఆందోళనలో ఉన్న టైంలో ఎవరైనా మనను స్నేహపూర్వకంగా పలకరించినప్పుడు మనసు తేలిక పడుతుంది. దాంతో అది గుండెకు మంచి చేయడం అన్నది సహజ సిద్ధంగా జరుగుతుంది. శరీరానికి, మనసుకి స్నేహ బంధాలు పలు రకాల ప్రయోజనాలను అందిస్తాయి. శృంగార, కుటుంబ సంబంధాల కంటే తక్కువగానే మనం ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తున్నప్పటికీ వీటి నుండి ప్రయోజనాలను మాత్రం వెలకట్టలేనివని అధ్యయకర్తలు చెప్తున్నారు. రోగ నిరోధక వ్యవస్థపై సోషల్ ఐసోలేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరిస్తూ సైన్స్ జర్నలిస్ట్ లిడియా డెన్వర్త్ స్నేహంపై ఒక పుస్తకాన్ని రాశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒంటరితనంగా భావించినప్పుడు మీ తెల్ల రక్త కణాలు వాటి విధానాన్ని మార్చుకుంటాయి. దానివల్ల అది మరింత అనారోగ్యానికి దారితీస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుందని డెన్వర్త్ తన బుక్ లో వివరించారు. మనం నిత్యం మెయింటైన్ చేసే సోషల్ కనెక్షన్స్ కేవలం రోగ నిరోధక వ్యవస్థను మాత్రమే బలోపేతం చేయవు. ఇతరులతో ఎక్కువగా కలిసే ప్రజలు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించేందుకు కూడా వీలవుతుంది. హైపర్ టెన్షన్ కి తక్కువ ప్రమాదం ఉంటుంది. హాయిగా నిద్రపోయేందుకు, ఏదైనా బాధ నుంచి వేగంగా కోలుకునేందుకు కూడా ఫ్రెండ్స్ హెల్ప్ అవుతూ ఉంటారు. అఫ్ కోర్స్, ఒకరికొకరు ఇష్టపడని, నమ్మకం లేని స్నేహ బంధాలు మాత్రం దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీస్తాయి. కొన్ని కేసెస్ లో ధూమపానం, అత్యధిక కొలెస్ట్రాల్ కంటే కూడా సామాజికంగా ఇతరులతో సంబంధాలను తెంచుకోవడమే అత్యధికంగా మరణ ప్రమాదాన్ని పెంచుతుందని సర్వేలో తేలింది. సోషల్ ఐసోలేషన్ లేదా సామాజికంగా ఇతరులతో కలవకపోవడం వల్ల
ఏ ఆరోగ్య సమస్యనైనా మరింత క్లిష్టంగా మారుస్తుంది. సామాజిక పరంగా చురుకుగా ఉండని వ్యక్తులు శారీరకంగా కూడా చురుకుగా ఉండలేరు. చిన్న చిన్న రూపాల్లోనైనా సరే మనకు స్నేహితుల నుండి, పరిచయస్తుల నుండి లభించే ప్రేమ శరీరానికి బాగా లభిస్తుంది. అది ఎవరి నుంచి వారు ఎవరనేది లేకుండా ఆ సంభాషణలు, సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉండడం చాలా ముఖ్యం. సాధారణంగా అనారోగ్యం పాలైనప్పుడు కుటుంబ సభ్యుల నుండి సహకారం లభిస్తుంది. కొన్నిసార్లు ఈ సహకారం స్నేహితుల రూపంలో కూడా రావచ్చు. ఇది కూడా ఎప్పటికీ ఒకరి మీద మరొకరి ప్రేమను తెలియపరుస్తుంది. మనల్ని ఇంతగా ప్రభావితం చేస్తూ ఆరోగ్యకరంగా ఉంచే స్నేహబంధాల పాత్రను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాం. సైన్స్ పై దశాబ్దాల పాటు చేపట్టిన పరిశోధనలు ఇవి తప్పని సూచిస్తున్నాయి. జీవితంలో ఫ్రెండ్స్ పాత్ర మరింత గౌరవాన్ని పొందాల్సి ఉంది. మన ప్రాధాన్యతల జాబితాలో వారిని చివరిగా ఉంచకూడదు. కొన్నిసార్లు సొంత బంధువులతో పోలిస్తే ఫ్రెండ్సే మనల్ని బాగా సంరక్షిస్తూ ఉంటారు. మెరుగైన ఆరోగ్యానికి, మరింత సంతోషకరమైన జీవనానికి, కుటుంబానికి, స్నేహితులకి మనమిచ్చే విలువతోనే ముడిపడి ఉంటుందని 97 దేశాలపై చేపట్టిన డేటా అనాలిసిస్ లో వెల్లడైంది. ముఖ్యంగా వయసు పైబడిన వారి ఆరోగ్యానికి, సంతోషానికి స్నేహబంధాలే చాలా ముఖ్యమని ఈ డేటా తేల్చింది. అన్ని సంస్కృతుల్లో స్నేహం అనేది స్వచ్ఛందంగా జరిగే ప్రక్రియగా ఉంటుంది. పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడుతూ కోరుకునే బంధంగా ఉంటుంది. అయితే ఇప్పటి బిజీ లైఫ్ లో ఫ్రెండ్షిప్ కి తీరికంటూ లేకుండా పోతోంది. ఈ బంధంలోని వ్యక్తులు సామాజిక, భావోద్వేగ లక్ష్యాలను అనుసరిస్తూ ఉంటారు. కానీ సాంస్కృతిక అంశాలు, అంచనాలతో ఇవి ప్రభావం అయ్యే అవకాశం ఉంది. జీవిత ప్రయాణంలో స్నేహాలపై చేపట్టిన పరిశోధనలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో కేటాయించే టైంకొస్తే యూటర్న్ స్పష్టంగా కనిపిస్తోంది. ఏ వయసుల వారిపై ఎలాంటి ప్రభావాలు పడుతున్నాయనే విషయానికి వస్తే యుక్త వయసులో ఉన్న వారిపై స్నేహ సంబంధాలు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని రిపోర్ట్స్ తెలిపాయి. మధ్య వయసు వారిపై కాస్త తక్కువ ప్రభావం చూపుతుంది. వయసు పైబడిన వారికి ఇవి కాస్త కోలుకునేందుకు సహకరిస్తున్నాయి. న్యూరో సైన్స్ రీసెర్చ్ నుంచి కూడా దీనికి బలమైన ఆధారం లభించింది. ఫ్రెండ్స్ తో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే వారి మెదడు పనితీరుపై అధ్యయనం చేసేందుకు పలు అధ్యయనాలు ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ని ఉపయోగించారు. సోషల్ బ్రెయిన్ విభాగాలను ఫ్రెండ్షిప్ యాక్టివేట్ చేస్తుందని ఈ రిజల్ట్స్ నిరూపించాయి. ఇతరుల ఆలోచనను, దృక్పథాలను అర్థం చేసుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు వీరికి ఉంటున్నాయి. డబ్బులను గెలుచుకునే అవకాశాన్ని ఇచ్చి వాటిని స్నేహితులతో లేదా ఇష్టం లేని వారితో పంచుకునే అవకాశాన్ని ఇస్తే వారు ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మెదడులోని రివార్డ్ రీజియన్స్ మరింత చురుకుగా మారాయని ఒక అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. తమ బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి రివార్డ్స్ ని గెలుచుకున్నప్పుడు రివార్డ్ సెన్సిటివిటీ పెరుగుతుందని, ముఖ్యంగా యుక్త వయసులో వారికి ఇది ఎక్కువగా ఉంటుందని నెదర్లాండ్స్ లోని లీడెన్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. 15 నుంచి 16 ఏళ్ల వయసులోని వారికి ఇది అధికంగా ఉంటుంది అంటున్నారు. ప్రజల వయసు పెరిగే కొద్దీ సోషల్ ఇంటరాక్షన్స్ విషయంలో వారు చాలా సెలెక్టివ్ గా ఉంటున్నారు. యుక్త వయసులో వీరు వివిధ రకాల స్నేహితులతో సమయాన్ని గడుపుతూ ఉంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ మీకు సాయపడని చాలా వరకు సంబంధాలను మీరు తెంచుకుంటూ వెళ్తారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రయోజనాన్ని చేకూర్చే వారిని మాత్రమే ఉంచుకుంటున్నారు. వయసు మీద పడుతున్నప్పుడు అర్థం చేసుకునే స్నేహితులు ఉండటం చాలా అవసరం. అయితే కష్టకాలంలో క్యాజువల్ ఫ్రెండ్స్ కూడా సహాయంగా నిలుస్తూ ఉంటారు.